ఇంటి స్థలాన్ని ఇప్పిస్తామని పేదవారిని నమ్మించి వారి పూరి గుడిసెలు కూడా పీకించేసిన మంత్రి గారికి పొందడం అభివందనం. మొగుడు శక్తి మొండాడితే రంకు మొడొచ్చి రాయించినట్టు నన్ను తగులుకున్నాం. నీకు వేరే పనే లేదా? నీ పని పట్టాలనే పని మీదే వచ్చేంటారు రాజ్. అయినా రోజు రోజుకి ఎందుకు ఇంత నీచాన్ని దిగజారుతున్నావు? అదేరా నేను ఉన్నత శిఖరాలు అవరోధిస్తుంటే దిగజారిపోతున్నాడు అంటున్నావు. స్వయంకృష్ణతో నువ్వు ఉన్నత శిఖరాలను ఎదురైతుంటే నాకు అభ్యంతరం లేదు. పేదవారు కడుపు కొట్టి ఆ టైగర్ పడుతారా ఊరు దోసుకొని సంపాదిస్తున్నావు. నా బ్రతుకు గురించి మాట్లాడే హక్కు కానీ నా హక్కు గురించి మాట్లాడే అవసరం నీకు లేదు. బయటగా ధర్మరాజు, నువ్వు అవినీతి మార్గంలో అనేక వందల కోట్ల రూపాయలు సంపాదించావు. అయినా నీ తనదానం తీరలేదా? పేదవారికి ఇంటి పట్టాలు ఇప్పిస్తానని 10 కోట్ల రూపాయలు వసూలు చేసావు. ఇంటి పట్టా కాదు కదా, కనీసం గోరి పట్టా కూడా ఇప్పించలేకపోయావు. అందుకే ఆకర్షాలుగా అడుగుతున్నాను, ఎవరి డబ్బు వారికి ఇస్తావో లేక వారి చేతుల్లో చేస్తావో నిర్ణయించుకో. చూడు క్రాంతి, ఆ తిరుపతి గుండీలో పడ్డ డబ్బులైనా జరిగిపోవడమే గాని తిరిగి ఉండదు. నీతో దేవుడు పోల్చుకొని ఆ దేవుడిని అవమానపరుచుకురా. అధికారాన్ని అక్షయపాత్రగా చేసుకొని ప్రజాసేవ పేరుతో భిక్షమెత్తుకుంటున్న నరరూప రాక్షసుడివి. నువ్వు చేస్తే ఈ ప్రజలు సంతోషపడతారే కానీ చాడిపోతు కూడా చూపించరా. ఓ కిరాతకుడు చనిపోయాడని సంతోషంతో పండుగ చేసుకుంటారు. అద్దరు దాటిపోతున్నావు. ఉచిగా బయటికి వెళ్తే బ్రతికిపోతావు. లేదంటే నిన్ను ఇక్కడే చెప్పేసి సాయంత్రానికల్లా సంతాప ప్రకటిస్తాను. ఈ కట్టం వచ్చిన వారిని హత్య చేసి వారి ఆత్మశాంతి కోసం ప్రజల ముందు ప్రార్థన చేయడం నీకు అలవాటేగా. విశ్వశాంతి కోసం వేరే మరణం పొందడానికైనా సిద్ధమే. కానీ ఇలాంటి వారి చేతిలో బహుపతులు కాదు. అందుకే ఆకర్షాలుగా అడుగుతున్నాను, ఎవరి డబ్బు వారికి ఇస్తావో లేకపోతే జనజీవన్ లాంటి వారి చేతుల్లో విశ్వకర్మ చేస్తావో నిర్ణయించు. నేను నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మర్యాదగా నా దారి గట్టి తప్పుకోవడం మానుకోకపోతే నువ్వు అల్లారు ముద్దుగా చూసుకుంటున్నా నీ చెల్లిని చీలాన్ని ఇక్కడ బజార్లో వేస్తాను. జాగ్రత్త. కలయిలో కీచుగడు లాంటి నీచమైన మాటలు మాట్లాడుకు. ఈ పాపించి చూపు నా తోడ పుట్టిన దాని మీద పడిందో కత్తుకో కండిగా నరికి అందరూ చూస్తుండగా అసెంబ్లీ సాక్షిగా ఈ చెల్లాన్ని అసెంబ్లీ గోడకు వేలాడదీస్తాను. గుర్తుపెట్టుకో. ఏరా పానకులప్పుడు నన్నెట్టుకున్నావు. సార్ ఎలా అయితేనే అశోక్ తీసుకొచ్చాను సార్. ఉదయం నుంచి ఊరంతా తిరిగితే ఇప్పుడు దొరకామన్నమాట. మీరు ఈ రాష్ట్రానికి మంత్రి, నాతో మీకేం అంత అవసరం? మా మంత్రి గారు పెద్ద ఆపదలో ఉన్నారు. అదే పనిగా మీకోసం ఎదురు చూస్తున్నారు. చూడసు
చెప్పింది. నువ్వు నా అల్లుడు అవుతున్న ఆనందంతో పొంగిపోయానుకో. అదేంటి సార్ కొత్త విషయం చెప్తున్నారు? ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే. నీకు తెలియపోయినంత మాత్రాన ఈ దేశానికి వచ్చిన నష్టమే లేదు, కానీ నువ్వు బయటకు వెళ్ళు. ఓకే సార్. మా విషయం తెలియగానే పొంగిపోతారని అదే పొంగిపోతారని నాకు ముందే తెలుసు. ఏమైనా అశోక్, సామ్రాట్ అనేవాడు గీతను బంధించి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళే కానీ వదిలిపెట్టని మారం చేస్తాడు. అందుకే నిన్ను పిలిపించాడు. సామ్రాట్ గీత తీసుకెళ్ళాడా? అవును, ముష్టి డబ్బు నాకు లేక కాదయ్యా. ఒక పోలీస్ ఆఫీసర్ కాబోయే భార్యని ఒక కిరాతకుడు కిడ్నాప్ చేస్తే సహించలేకపోయాడు. అందుకే నిన్ను పిలిపించాను. వాడికి ఈ భూమి మీద బతికే అర్హత లేదు. వాడిని అంత చేశాను సరే నా గీత నేను కాపాడుకుంటాను. బాబు అశోక్, నాదో చిన్న మనవి. నువ్వు సత్తాన్ని వాడిని బంధించావండి కదా, వాడిని కూడా వదిలేసావంటే నా ప్రాణం కొద్దిగా కుదుట పడుతుందయ్యా. వాడిని వదలడం అంటే జరిగిన పని. వాడిని వదలడానికి మీ ప్రాణానికి ఏమిటి సంబంధం? నువ్వు అలా అంటే నేను అన్యాయం అయిపోతానయ్యా. ఆ సత్తాన్ని వదిలిపెట్టకపోతే ఆ టైగర్ గాడు నా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు. అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. కానీ మీకోసం వాడిని వదిలేసి నేను ఈ దేశానికి ద్రోహం చేయలేను. అదేంటి టైగర్, అదేంటి అశోక్, నేను రాష్ట్రానికి మంత్రినయ్యా. పైపెచ్చు నీకు కాబోయే మామని. నా ప్రాణం కంటే నీకు ఈ దేశమే ముఖ్యమా? నువ్వే కాదు, ఎంతమంది ప్రజానాయకులు ప్రాధాన్యపడ్డా ఈ అశోక్ నా నిర్ణయం మారదు. గుడ్ బై. గోవిందా, గోవిందా. పాలమంటే కప్ప కోపం, అంటే కోమ కోపం. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవి కూడా పోయినట్టు నా బ్రతికే డ్రా ఎలా తగలడింది దేవుడా. అనేసిరా, అనేసి. కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు. పుట్టి పుట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగబుద్ధి వంకర బుద్ధి. అంటవా మావా, ఊ అంటవా మావా, అంటవా మావా, ఊ అంటవా మావా. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు. నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు, మీకు రంగుతో పని ఏముంది? సందు దొరికిందంటే చాలు, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా మావా, ఊ అంటవా మావా, హాయ్ ఊ అంటవా మావా, ఊ అంటవా మావా. ఎత్తుకుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు. గురుసగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు. ఎత్తు కాదు గురుస కాదు, మీకు సత్యం చెబుతాను. అందిన ద్రాక్ష తీపి మీకు, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా మావా, ఊ అంటవా మావా, హాయ్ ఊ అంటవా మావా, ఊ అంటవా మావా. ముద్దుకుంటే ఒకడు ముద్దుకున్నామంటాడు. సన్నం గుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. ముద్దు కాదు సన్నం కాదు, ఉప్పు సంపు కాదండి. ఒట్టిగా సిక్కామంటే చాలు, మీ మగ బుద్ధి వంకర బుద్ధి.
స్వతంత్రంగా తిరగొచ్చు. మీ మాట వినడానికి నేనేమి బానిసని కాదు. నిన్ను బానిసగా భావించట్లేదు, ఒక అతిథిగా అవమానిస్తున్నాను గీత. ఎవరికి కావాలి మీ అభిమానం? నాకు అక్కర్లేదు. అంతేగాని బయటికి పోరాడుతుంటే మాత్రం నేనెవరో తెలుసా? ఎవరో తెలిసి మాట్లాడుతున్నారా? నేను ఈ రాష్ట్రాన్ని పాలించే మంత్రి గారు అమ్మాయి. నేను నా పైన మీ పెద్దగా మా ప్రాణాలను వదులుకుంటాం కానీ సామ్రాట్ మాట మాత్రం చవదాటం గీత. సామ్రాట్ 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 దోపిడి దొంగ. అతని మాట మీద మీకు భక్తి బాగా ముదిరిపోయింది. గీత, ఆ పుణ్యతుల కోసం ఎన్ని పూజలు చేసినా తప్పలేదు గీత. మాలాంటి యంత్రాభాగ్యాలను ఆందోళనకు వచ్చిన మహాపురుషుడు మాకు కనిపించే అతని మీద మీకు భక్తి బాగా ఎక్కువైంది. గుడి కట్టించి ఆ గుడిలో మీరు కప్పల భజన చేస్తూ కూర్చోండి. తప్పలేదు గీత, ఆ పుణ్యతుల కోసం ఎన్ని పూజలు చేసినా తప్పలేదు. సమాజాన్ని దేవాలయంగా మార్చి ప్రజల్ని దేవుడిగా గౌరవించే మా సాంబడి కోసం ఈ గుండె గడుతూ పూజ చేస్తే పూజిస్తారా తెలుసా? పూజా పుష్పాలుగా తప్ప బానిసలుగా భావించట్లేదు గీత. సమస్యతో నిరాశ నింపుకొని ఆత్మహత్యేసుకుపోతున్నా మమ్మల్ని మా సాంబడి ఎక్కించాడు. బ్రతుకంటే అర్థం బోధించాడు. మాకు తల్లి తండ్రి గురువు అన్ని సాంబడే. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేదు. ఎప్పుడు ఎదుటి చూసి ఏళించే నమస్కారం సార్. సంస్కారం అంటే ఏంటో ఒక వీధి రవి దగ్గర నేర్చుకునే కర్మ నాకు పట్టలేదు. మంచి అని తెలిస్తే అది ఎక్కడైనా నేర్చుకోవచ్చు. దానికి రావుడే రాజా అనే తేడా లేదు. మాటలు లేచిన మోసగారింది. అందుకే ఈ పేటలో ఉన్న జనాలని నీ ఆకట్టుకున్నావు. నేను మోసగాడిని కాదు, దేశగాడిని కాదు. ఏదో నిర్భయంగా చెప్పగల నెప్పు లాంటి వ్యక్తి ఉండాలి. ప్రతి క్షణం ప్రజల కోసం పాటుపడే సున్నితమైన మనస్తత్వం నాది. చూడు, నీ గొప్పతనం గురించి నువ్వు చెప్పుకున్నంత మాత్రాన అది నేను విని అవివేకులు అనుకున్నావా? నువ్వు అవివేకి కాదు, అన్ని తెలిసిన అహంకారి. రెండు టెండలు కూడా అన్ని వెన్నెలగా మార్చి అందాల రాశి. నేను ద్వేషించే మగాడు నా అందం గురించి పొగుడుతూ ఉంటే నాకు అసహ్యంగా ఉంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నన్ను ద్వేషించే ఆడది నేను కావాలి అనుకుంటే నా కౌగురికి అంత దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నంత మాత్రాన నీకు దగ్గర అవుతానే ఆలోచన మాత్రం మాను. మంది అందకుండా ఊరించే నీ అందరిని చూస్తుంటే నిన్ను పొందాలనే కోరిక కొండలా పెరిగిపోతుంది. నిన్ను దారుణంగా మారుతుంది. చూడు, నువ్వు పెంచుకునే ఆశ నీ ప్రాణం తీసే పాసంలా మారుతుంది. జాగ్రత్త. ఏంటా నొక్కు? నువ్వు అలా చూస్తుంటే నాకు యమ కిక్కుగా ఉంది. విస్మిత డే నైట్ వారం రోజులు డ్యూటీ చేసిన ఆడది వంటలు కనిపిస్తుంది కదా అని ఇలా సంస్కారం లేకుండా మాట్లాడుతూ. అది నా తప్పు కాదు. నీ సంస్కారానికి
గురించి ఆలోచిస్తే అవర్స్ పాలవుతావు. గుర్తుంచుకో. ఏ సామ్రాట్ అంటేనే అసాధ్యమనే పదానికి ఎదురుపడు. ఒక్కసారి నేను పొందాలి అనుకున్న తర్వాత అది కోటలో ఎవరైనా కోటలో విరబోనేనా నా కందె వరకు ఆరాట పడతాను. నీ ఆరాట అదు తప్పింది సామ్రాట్. అందుకే విలక్షణ లేకుండా మాట్లాడుతున్నావు. ఎలక్షన్ అని నీ అర్థం చేస్తుంటే సమక్షంగా మాట్లాడడం సాధ్యం కాలేదు. రోజు రోజుకి రాజుకుంటున్న నా మోజు తీరవద్దు. దాం తీరు నన్ను దానవుడుగా మారుతుంది. పాపం, నువ్వు దేవుళ్ళ భావించి ఈ క్షణాలే నేను ఆశ్రయించుకునే రోజు తప్పకుండా వస్తుంది. అయినా ద్వేషించే నీలాంటి మనిషిని ఏ అమ్మాయి అయినా ద్వేషిస్తుందే తప్ప ప్రేమించదు. ఏ ఆడదేశించినా భరించగలను కానీ నువ్వు ప్రేమించకపోతే నేను భరించలేను. అయినా గీత, ఎప్పటికైనా నేను నా సొంతం చేసుకుంటాను. నేను నా బాధ్యత చేసుకుంటాను. ఇది జరిగి తీరుతుంది గీత, జరుగుతుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు లోకం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెలుకుంటది, వెళ్ళని వెళ్ళనింటది,
కింద మీద కాదురా ఎక్కడ కూడా ఉందో చూడరా ఇదో ఉందండి నాయన కాదురా మూడో భాగం చెప్తానా ఏది ఎక్కడ దాచావు నాయన ఒరే రాత్రి కాదురా మీరు పెళ్లి రోజు పప్పర్ గారు తిని నా గడప తుప్పిపోయిందిరా కట్ చేద్దామా కట్ చేద్దామా అదే వెళ్ళిదిరా అదే అదే దానికి చాలా పని ఉందిరా అరే చెయ్యాలో నా వల్ల కావట్లేదురా అరే నా వల్ల అయితే ఇంకా మంచిదా అర్థమైన ఊరు తిరిగి తిరిగి నా కాళ్ళు చచ్చిపోయాయిరా అరే అర్థమైన ఇల్లు చూసి నా కళ్ళు కాయలుగా చేశాయిరా రాలేదురా ఇల్లు అతికిస్తారంటావా ఈ ఊర్లో అయితే మనకి కష్టమే తప్పదా నాయన రావలేదురా కన్నా ఎక్కడో కాడా ఇల్లు కట్టాల్సిందే అవునరా కట్టాల్సిందే మనకి స్థలం లేదు కదరా అక్కడ కడతారా స్థలం ఏముందిరా ఎక్కడో అక్కడ కట్టేద్దాం వచ్చింది కదా అక్కడ ఏమన్నా ఇస్తే కట్టేద్దామా ఉంది కదా 3 ఎకరాలు అక్కడ ఖాళీ ఉంటే డబ్బులు ఇక్కడ కూడా తగలడ్డారు పిచ్చి బాబులు. నా గురించి తెలియదు నీకు కాదు పాప నాదొకసారి ఉంటున్నావా ఇది కానీ నా గురించి తెలియదు. నా అబ్బాయి తిక్కరేగిందో మీతో ఫుట్బాల్ ఆడుకుంటాను. ఒకటి గుంటూరులో మరొకటి గుడివాడలో పడాలి. ఈ ఆడిన ఫుట్బాల్ చాలా దగ్గర ఆడాము అవును పాప. మరి వెళ్ళిపోతారా లేదా ఇక్కడి నుంచి? భద్రా పోదాము. లాగి మీరు వెళ్ళకండి. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి. పుణ్యమెందుకు మంచో లంచం వేస్తే తీసుకెళ్తాం. ఎంత కావాలి? అవును పాప బాధోని బయటికి తీసుకెళ్తా. ఇదొక గంటలా ఉందిరా బాబు. సరే మీకు నచ్చినట్టు కానివ్వండి. Spread out and scatter.
తప్పించకపోయినా నన్ను తప్పించే మగాడు త్వరలోనే వస్తాను. బాయ్. అమాయకుల మీద ఆడవాళ్ళ మీద కాదు నీ ప్రతాపం. నీకు మనందరం తెలుసుకుందాం. నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి పెట్టినందుకు నేను అవమానించగలను. కానీ నా మంచితనాన్ని మరో విధంగా అర్థం చేసుకుని అలరేగిపోకు. మంచితనం, అసలు మంచితనం అంటే ఏంటో నీకు తెలుసా? మానవత్వానికి దానవత్వానికి తెలియదు నువ్వు. మంచి గురించి మాట్లాడే హక్కు లేదు. నా హక్కుల గురించి అధికారాల గురించి నువ్వు నాకు చెప్పలేదు. నవ్వుతో నైవేద్యం చేయడం నీకు మంచితనం కావచ్చు. నమ్మిన వాళ్ళు నచ్చేది మంచిదం నీకు మానవత్వంలో కనిపించచ్చు. కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడే నాలాంటి వాడు నీకు దారుణంలాగే కనిపిస్తాడు. పరువు కాబట్టి ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించిన కూడా మంచితనమేనా? చేతులు అపహరించింది ఆమె బరువు తీయాలని కాదు, ఆమె మూలంగా చేయబోతున్న సమాజాన్ని ఆదుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగినా తీర్పు చెప్పి శిక్ష వేయడానికి యూఆర్ నాట్ ఏ జడ్జెస్, అక్కడ క్రిమినల్. వాళ్ళు లేని చట్టం, ధర్మానికి అధర్మానికి తేడా లేని ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేస్తుంది. భూస్వామైన భూపతిని హత్య చేశావు. వడ్డీ వ్యాపారం చేసే వరహారావుని ఇంటికి తొలగొట్టావు. శేఖ్ సీతారాం నగర చుట్టాను పట్టపగలే దోపిడీ చేశావు. ఇవి నేరాలు కాదా? కాదు, వాళ్ళ ఎందరో అమాయకులకు అన్యాయం చేశారు. కన్నీళ్ళని కసులుగా మార్చుకున్న మోసగాళ్ళు వాళ్ళు. వాళ్ళనేమి చేయలేక ఈ ప్రభుత్వం చేతులు ముడుచుకుంటుంటే వాళ్ళ పాపానికి నేనే పరిహారం చెల్లించాను. ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా వారి హత్య చేసే అధికారం మరో మనిషికి లేదు. అన్యాయం పేరు చెప్పి ప్రతి ఒక్కరిని చంపకపోతుంటే ఈ సమాజంలో సామాజిక రక్షణ ఉండదు, నేరస్తుల శిక్షణ ఉండదు. చట్టాన్ని ఎన్నం పెట్టుకుని డబ్బు అధికారం ఉన్నవాడు సామాన్య మానవుని చంపుతుంటుంటే ఏం చేయగలదు మీ చట్టం? అసలు ఆడవాళ్ళను స్త్రీ సంక్షేమాన్ని పేరు పెట్టుకుని వ్యభిచారులుగా మారుస్తుంటే ఏం చేయగలదు మీ చట్టం? ఒక నేరం నీ దృష్టికి వస్తే అది ప్రభుత్వంలో తెలియచేయడం నీ బాధ్యత. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని అంతటిగా మారేది నువ్వు నేరస్తుడే కాదు, నిజాయితీ పరుడు కాదు. నేను నిజాయితీ పరుడున్నా మీ ప్రభుత్వం నాకు సర్టిఫికెట్ వస్తలేదు. అది కావాల్సింది నీలాంటి వాళ్ళకి సార్. ఏ సామ్రాట్ కావాల్సింది న్యాయం, ధర్మం. దానికోసం ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొంటాడు ఈ సమాజం. అందుకే ఒక ప్రభుత్వం అయితే కుటుంబ చట్టం చేసి 5 లక్షలు అడిగారు. నేను నిజంగా వీరుడు అయితే ఆ మంత్రి గారిని బంధించు. కానీ ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని పెద్ద మనుగడ వేస్తుంటాము. ఆమె ఒక తప్పు చేసింది, కిడ్నాప్ చేశాడు. ఆమె తండ్రి ధర్మరాజు అనాగారం చేశాడు. దానికి శిక్ష ఆ ధర్మరాజు అనిపిస్తాడు. అది కూడా నేనే విధిస్తాను. నువ్వు విధించే శిక్షను నేను నిరోధిస్తాను. నేను గీతం తీసుకెళ్తాను. దమ్ముతో అడ్డగించు. అడ్డగించడం, గడ్డి కల్పించడం తప్పకుండా జరుగుతుంది. కానీ ససలాడుతున్నావు. కానీ 20 ఏళ్ల క్రితం నీలాంటి నిజాధిపరుడు పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే
క్షమించి వదిలేస్తాను. మర్యాదగా కేదారం వదిలే, లేదంటే ఈ పత్తి ఇక్కడే ముగుస్తుంది. అంటే ఎదిరించే మనగాడు ఈ భూమి మీద పెట్టలేదురా. నాకు చాలా ముచ్చటగా ఉంది. ముందుపాలతో పాటు మూర్ఖత్వాన్ని వండుతానని కూడా 100% నీ తల్లి. అందుకే చావుతో సరసలాడుతున్నావు. నా కన్న తల్లి గురించి మరొక మాట మాట్లాడావో నాలుగు చీరేస్తాను. ఆమె ఒక దేవత. నా కన్న తండ్రిని కొందరు దుర్మార్గాలు చేస్తే నన్ను మా అన్నయ్యని కాపాడుకోవడానికి పరిగెత్తే ప్రయత్నంలో మా అన్నయ్య తప్పిపోయాడు. ఆ బాధలు దిగి ముందుకొని నన్ను ఎంతటి వాణి చేసింది. ఆ మహాతల్లి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అంత గొప్ప దేవత పేరు నేను తెలుసుకోవచ్చు. నా తల్లి పేరు అన్నపూర్ణమ్మ, నా తండ్రి పేరు సత్యమూర్తి. ఆ పుణ్యమూర్తుల పేర్లు రోజుకు ఒక్కసారి తెలుసుకో, నీకు కాస్త పుణ్యమైన వస్తుంది. కమాన్ గీత. అంటే కాచి పారేస్తా. గుర్తుంచుకో. లేదంటే నీ చేతాడు నా చేతుల్లో సస్తాడు. అసలు ఎందుకు అలా చేసావు? సమ్రాట్ వాడు వాడు ఎవరు అనుకుంటున్నారు? వాడిని బెదిరించి గీతా తీసుకెళ్ళిపోతే నువ్వేంటి సామ్రాడు అంత చిన్న నిలబడిపోయావు? వాడు వాడు ఆ సమ్రాట్ ఎవరు అనుకుంటున్నారు? ఆ అశోక్ ఎవరు అనుకుంటున్నారు? వాడు నా ముద్దుల తమ్ముడు. వాడు నా కుటుంబం గురించి నా గురించి చెప్తుంటే అలా నిలబడిపోయి. ఏంటి అశోక్ మీ తమ్ముడా? సామ్రాట్ నీకెదురు నిలిచి గీతా తీసుకెళ్ళినా అశోక్ నీ తమ్ముడా? అవును, నిశ్చయంగా వాడు నా తమ్ముడే. అందుకే వాడు అలా అదీర భయంకరంగా చెలరేగిపోతున్నాడు. భయపడటం ఓడిపోవటం మా రక్తంలో లేదు. అందుకేనయ్యా వాడిలో అందుతాం. అందుకే వాడిలో ఆ సంగతి అతనితో చెప్తే సంతోషపడతాడేమో. అవును సామ్రాట్, మీరిద్దరు కలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాడు నన్ను ఒక నేరస్తుడిగా భావిస్తున్నాడు. మిత్రాశక్తిగా పరిగణిస్తున్నాడు. వాడికి నేను నీ అన్నయ్యను రాని ఏ మహోపేక్షలు చెప్పమంటాను. అందుకే ఆ ఆనందాన్ని నాలోనే దాచుకున్నాను. ఇది ఆడే వింత నాటకంలో పావులాగి జీవిస్తాను. ఇదే నా అదృష్ట వరకు భావిస్తాను. కలిపేరు
కలిపేరు మీరంతా పుట్టి కలకంతా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యా మా ఊళ్ళో మగవాళ్ళున్నా వాళ్ళట్లో వాడుతున్నా నీ వంటి వాడే లేదయ్యా